గత కొన్ని రోజులుగా మన మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్లు అయితే పెడుతూ ప్రభుత్వాన్ని అయితే తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. విజయవాడ ఫ్లడ్స్ మేనేజ్మెంట్ గురించి కొత్త కథలు చెప్తున్నారు. ఒక్కసారి ఆయన ఏం చెప్తున్నాడో ఆయన మాటల్లోనే వింటూ ఆయన్ని కొన్ని ప్రశ్నలు సంధిద్దాం. మీరు ఒకసారి గమనించినట్లయితే ఆగస్టు 28వ తారీఖున డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు, మెటీరియాలజీ డిపార్ట్మెంట్ వారు అలర్ట్స్ ఇచ్చారు. తుఫాన్ రాబోతుంది, వర్షాలు భారీగా పడబోతున్నాయి అనేటువంటి అలర్ట్స్ వారు ప్రభుత్వానికి పంపించారు. నేను అడుగుతా ఉన్నాను, ఆ రోజు నుంచి వర్షాలు పడి బుడమేరు పొంగి విజయవాడ మునిగిపోయి ప్రాణాలు పోయేంత వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ చర్యలు తీసుకున్నారు? కనీసం ఒక రివ్యూ పెట్టారా? హోమ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, లేదు ఇరిగేషన్, వీళ్ళందరితో కలిపి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి కలెక్టర్ని అలర్ట్ చేసేటటువంటి పరిస్థితి చేశారా అని అడుగుతా ఉన్నా. చేస్తే ఇప్పుడు అంబటి రాంబాబు, నీకు ఒక సూటి ప్రశ్న, రివ్యూ అంటే గనక మీ దృష్టిలో ఏంటి? ఇది ఎప్పటి నుంచో నేను అడుగుతున్న ప్రశ్నే మిమ్మల్ని. ఫోటోలకి 4 ఫోజులు ఇస్తే గనక అదే రివ్యూ అవుతుందా? వర్చువల్ మీటింగ్స్ అనేది జరుగుతూ ఉంటాయి, తెలుసా నీకు ఎప్పుడైనా? వర్చువల్ అంటే జూమ్ కాల్ కానీ, ఎమర్జెన్సీ టైంలో మాట్లాడేది కాన్ కాల్లా కానీ, వీటిని వర్చువల్ మీటింగ్స్ అంటారు. అలాంటివి పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. ఇక నువ్వు మెటీరియాలజీ డిపార్ట్మెంట్ అంటున్నావు, సెంట్రల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అంటున్నావు. ఆయన ఏం చెయ్యాలో ఆయన అధికారులకు అందరికీ సూచనలు ఇచ్చారు. కానీ వచ్చిన వర్షం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎట్ ఏ టైం విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 8 అవర్స్లో 29 to 32 సెంటీమీటర్స్ వర్షం విజయవాడలోనే. ఎక్కడా లేని విధంగా ఎన్నడూ చూడని వరద చూడని ప్రాంతాలు గుంటూరులో కూడా వరదను చవి చూసినాయి. ఎందుకంటే వచ్చిన వాన అలాంటిది, ఎవరు ఊహించని వాన అది. సెంట్రల్ డిపార్ట్మెంట్ కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని చెప్పలా, వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉంది, జాగ్రత్త పడండి అని మాత్రమే చెప్పింది. దాని గురించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లతో మీటింగ్లో అన్నీ చెప్పడం జరిగింది. మీలాగా ఫోటోలకు ఫోజులు ఇచ్చే వ్యవహారం మాత్రం చేయలేదు. ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు, విందాం. ఏం చెప్పాలి చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఏమీ పెట్టలా. 28వ తారీఖు ఎలక్ట్ వచ్చింది, 30వ తారీఖు వర్షాలు పడ్డాయి. వర్షాలు పడబట్టాయి కదా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నరసరావుపేట వెళ్ళి వన మహోత్సవంలో పాల్గొనవలసినటువంటి దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని మంగళగిరిలో పెట్టుకున్నారు. ఎందుకంటే హెలికాప్టర్ దిగేటటువంటి పరిస్థితి కూడా లేదు, అక్కడ బురద అయిపోయింది, వెళ్లే పరిస్థితి లేదు, వాతావరణం. ఏం చేశారు మీరు? 30వ తారీఖున మార్చుకున్నారు. 31న భారీ వర్షం పడింది, జలమయం అయిపోయింది. సరే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారో అది వేరే అంశం, తర్వాత నేను మాట్లాడతా. సరే, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే మరో ఉప ముఖ్యమంత్రి గారు లాగా చలాయించి ఆయన ఇంకో ఆయన ఉన్నాడు, లోకేష్ గారు. మంగళగిరి కూడా దెబ్బతింది, ఆయన ఎక్కడికి వెళ్ళారో తర్వాత మాట్లాడతా. ఇప్పుడు నువ్వు తర్వాత మాట్లాడతా అన్న నీ మొహాన నేను చెబుతున్నా, ఈను చెవులు పెట్టి ఈను నీటిపారుదల శాఖ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి. ఆయన నీలాగా పవన్ కళ్యాణ్ నీలాగా గంట అరగంట అని తిరగట్లా. ఆయనకి వైరల్ ఫీవర్ వచ్చి ఆయన హెల్త్ బాగాలేక ఇంట్లో ఉన్నారు. లోకేష్ గారు ఎక్కడున్నారు? వరద వచ్చిన అమ్మటే నువ్వు వరద అని ఏడుస్తున్నావు చూడు. ఫ్లడ్స్ వచ్చినాయని తెలిసిన వెంబటే ఆయన మంగళగిరిలో పర్యటించారు. పాపం మీకు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి సీఎం ఆయన ఇంట్లోంచి బయటకు రావటం లేదు అనే ఆలోచనలో ఉండి ఎవరు వచ్చినా మీ కళ్ళకు కనపట్టలేదు అనుకుంటా. ముందలగా ఆ కళ్ళకున్న పొర తప్పించి చూడు. ఆ పొర తప్పించి చూస్తే గనక నీకు అంత సక్రమంగా కనబడుతుంది. ఇంకా ఏదో చెబుతున్నాడు ఫ్లడ్ మేనేజ్మెంట్ గురించి. మన
ఏది క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలియని మన మాజీ ఎన్నిసార్లు చెప్పిన నోటిపారుదల మాజీ నీటిపారుదల శాఖ మంత్రి ఏదో మాట్లాడుతున్నాడు, విందాం మనం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మేల్కొన్నారయ్యా దీని నుంచి అంటే ఖచ్చితంగా చెప్తున్నా. చెప్పు. చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్నటువంటి ఇంట్లోకి నీళ్లు ప్రవేశించిన రోజున ఏదో ప్రమాదం జరుగుతుందని అప్పుడు మేల్కొన్నారు. కొంచెం స్క్రిప్టు నువ్వు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒకే స్క్రిప్ట్ మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు మీ జగన్మోహన్ రెడ్డి కానీ మీ పేటీఎం కూలీలు కానీ ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునగకూడదని చెప్పి కృష్ణానదిని డైవర్ట్ చేశారు, బుడమేరు వదిలారు అని మీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మళ్ళీ నువ్వేమో చంద్రబాబు నాయుడు నివాసంలోకి నీళ్ళు వెళ్ళటం వల్ల ఆయనకు అప్పుడు తెలివి వచ్చింది అని మాట్లాడుతున్నావు. కొంచెం స్క్రిప్ట్ అనేది ఏదైతే మీ అధినాయకుడు చెప్పాడో అదే ఫాలో అవటం నేర్చుకోండి. ఒక్కొక్కరు ఒక్కో స్క్రిప్ట్ చెప్పారనుకో మీరే జనాల్లో ఎర్రి గొర్రెలు అవుతారు, తెలుసుకోండి మొదలది. అప్పుడు దాకా వరద గురించి ఆలోచించినటువంటి సందర్భమే లేదు, రివ్యూ పెట్టినటువంటి సందర్భమే లేదు. ఉంటే చూపించండి సార్. నీకు చూపించాలా? ఏం చూపించాలి నీకు? మినిట్స్ బుక్ ఉండి వెళ్ళి చూసుకోపో. లేదంటే కనుక ఒక 170 రూపాయలు ఏమో చలానా ఉండిద్ది, ఆ మినిట్స్ బుక్ తెప్పించుకొని చూడు ఆర్టీఐ ద్వారా, తెలిసిద్ది నీకు. బొర్ర తక్కువ వద్దులే, బూతులు వస్తున్నాయి. అనుభవజ్ఞులు, విజయం కలిగిన వారు చూపించమని అడుగుతా ఉన్నా. ఏం చూపించాలా? బ్లడ్ క్వశ్చన్ పెట్టుకున్నారా? ఏదో బెడ్ ఒక్క నిమిషం ఇక్కడ మాట్లాడతాడు, బెడ్ క్వశ్చన్ గురించి మాట్లాడతాడు. దీని గురించి నేను వివరంగా చెప్తాను, ఒక్కసారి విందాం. ఈడి బెడ్ క్వశ్చన్ ఏందో, ఈడి క్వశ్చన్ ఏందో, ఈడి జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ ఏందో మొత్తం తేలుద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా వరదలు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా మరి మునిగిపోయిన లంకలన్నీ కూడా. అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది? క్వశ్చన్ మీరు పెట్టుకున్నారా? పైనుంచి కృష్ణా నది మీద పొంగి వస్తుంది అనుకోండి, ఏం చేయాలి? 28వ తారీఖున మీకు అలర్ట్ వస్తే ఫస్ట్ ప్రాథమికంగా చేయవలసిన పని ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఒకసారి మన శ్రీశైలం, నాగార్జున సాగర్ ఏ లెవెల్లో వాటర్ ఉంది, ఏది తుఫాన్ రోజుకి, వర్షం పడే రోజుకి, ఇక్కడ వరద వచ్చే రోజుకి కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చెబుతా ఇక్కడ ఏముందో. 28వ తారీఖు ఇన్ఫ్లో వచ్చేతలకి 2,13,624 టీఎంసీలు క్యూసెక్కులు వస్తుంది. మనకు అవుట్ఫ్లో వచ్చేతలకి 68,975 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. 28వ తారీఖు అలర్ట్ వచ్చింది. నెక్స్ట్ డే ఏమైంది? పైనుంచి ఇన్ఫ్లో పెరుగుతుందని డౌట్ వచ్చి 2,52,000 వస్తుంటే 2,65,000 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. 30వ తారీఖు 3,29,000 ఇన్ఫ్లో వస్తుంటే 3,48,000 అవుట్ఫ్లో ఉంది. ఏం మేనేజ్మెంట్ చేయాలరా బాబు నీకు? ఏం మేనేజ్మెంట్ చేయాలి? ఏ కాడికి మేనేజ్మెంట్ అంటూ మీలాగా ఎగ్ పఫ్ఫులు తింటా చేయాలా అక్కడ? ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఇంకా బెడ్ క్వశ్చన్ అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు. సరే నీకు ఇంకా కరెక్ట్గా చెప్తా, రా. ఆగస్టు 28, ఆగస్టు 29, ఆగస్టు 30 సోది. నేను దీని గురించి చెప్పేశాను కాబట్టి దీని సోది ఎందుకు తర్వాత విందాం. ఏమిటి? జ్ఞానం ఉంటే, విజన్ ఉంటే ఇరిగేషన్ వాళ్ళని అడిగినా చెప్తారు. చేయాల్సింది ఏమిటి? వర్షం పడే అవకాశం ఉంది, వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి అవకాశం ఉన్నంత మేర గేట్లు ఎత్తి బయటకు అవుట్ఫ్లో వదిలారు. అది తెలుసుకో. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ రావటానికి ఎంత టైం పడుతుందో వాటరు, నాగార్జున సాగర్ నుంచి పులిచింతలు రావడానికి ఎంత టైం పడుతుంది వాటరు, పులిచింతల నుంచి బ్యారేజ్కి రావడానికి ఎంత టైం పడుతుంది వాటరు, ఈ సంగతి అయినా తెలుసా నీకు? 28వ తారీఖు చెప్పింది అంటున్నావు ఐఎండి. నువ్వు చెప్పిన ప్రకారమే ఐఎండి చెప్పిన వెంటనే బెడ్ క్వశ్చన్ తగ్గించుకుంటా వచ్చారుగా. నీలాగా ఖాళీ కూర్చోలేదు కదా, గంట అరగంట అనుకుంటా ఫోన్లో కబుర్లు చెప్పుకుంటా కూర్చోలేదు కదా. ఒక మసాజ్ అయినా ఇంకేమన్నా చేస్తుందా అని అడుగులేదు కదా, ఎవరిని అడుగుతా కూర్చోలేదు కదా. ఇంకా మీరందరూ వచ్చి ఈరోజు సొల్లు కబుర్లు చెబుతున్నారు కదా.
వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి సోది. నీరు చేసుకోవాలి. స్టోర్ చేసుకోవాలంటే వచ్చిన తర్వాతే వదిలేసే మనం వాటర్ వదిలేసాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుద్ది? హుస్సేన్ సాగర్ నుంచి వచ్చేటటువంటి నీరు పులిచింతలు ఆగిపోతే పైనుంచి రాదు. ఇంకా పులిచింతల నుంచి రా అసలు హుస్సేన్ సాగర్ నీళ్ళు వచ్చి పులిచింతల దగ్గర ఆగుతాయి, బూతులు వస్తున్నాయి, బూతులు వస్తున్నాయి. నాగార్జున సాగర్ నుంచి రాకపోయినా, శ్రీశైలం నుంచి రాకపోయినా ఏం జరిగింది? పులిచింతలకి ప్లస్ బ్యారేజ్కి మధ్యన రెండు కలుస్తున్నాయి. ఒకటి మున్నేరు, రెండు బుడమేరు. వీటి నుంచి ఎంత ప్రవాహం వచ్చినా వెళ్ళిపోతుంది. ముందే వాటిని ఖాళీ చేసుకుని కుషన్ పెట్టుకోవటం అనేటువంటి కనీసమైన చర్య కూడా చెయ్యనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా. అరే ఇప్పుడు దాకా మీకు పద్ధతిగా చెప్దాం అనుకుంటే మీరు పద్ధతిగా చెప్తే వినేటట్లేరు. మున్నేరు, బుడమేరు నువ్వు చెప్పిన దాని ప్రకారమే. వాటి క్యాచ్మెంట్ ఏరియా ఎంత? వాటిల్లో ఇప్పటి వరకు వచ్చిన హైయెస్ట్ మున్నేరుకు వచ్చింది, మ్యాక్సిమం వచ్చింది అంటే ఇప్పటి వరకు ఆన్ ద రికార్డ్ చెబుతున్నాను, నోట్ చేసుకో. ఇప్పటి వరకు వచ్చిందంటే కనుక దానికి మ్యాక్సిమం వచ్చింది 12 నుంచి 14,000 క్యూసెక్లు వరద. బుడమేరుకు వచ్చింది ఎంత? అదే సేమ్ 14,000 నుంచి 15,000 క్యూసెక్కులు. ఈసారి రెండింటికి కలిపించే వచ్చిన వరద ఎంతో తెలుసా నీకు? మాజీ నోటిపారుదల శాఖ మంత్రి నీకే చెప్తున్నా, తెలుసా నీకు? రెండింటికి కలిపి వచ్చిన వరద ఏదైతే గనక బుడమేరుకు వచ్చిన వరద 45,000 క్యూసెక్కుల నీరు వచ్చింది. దానికి కారణం ఏంటో తెలిసిన? బెడ్ క్వశ్చన్ మేనేజ్మెంట్ కాదు. దాని క్యాచ్మెంట్ ఏరియా అయితే ఎక్కడైతే ఖమ్మం ఉందో ఖమ్మంలో బీభత్సమైన వానలు కురిసి అక్కడ వరదలు వచ్చి అక్కడ చెరువు కట్టలు తెగి దాని క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న చెరువుల్లో పొంగి పొర్లి ఆ నీరు వచ్చి చేరి ఇదంతా జరిగింది. ఇక బుడమేరు గురించి ఏదో బుద్ధి తక్కువ మాటలు చెబుతున్నావే. బుడమేరు ఆధునీకరణ కోసం చంద్రబాబు నాయుడు గారు 2017లో 400 కోట్లు కేటాయించి 2019 నాటికి 150 కోట్లు ఖర్చు చేసి ఆధునీకరణ పనులు చేసుకుంటా వస్తుంటే 2019 అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పీకిందేందో తెలుసా? ఆధునీకరణ పనులు ఆపేసి ఆ గట్లమ్మట ఉన్న మట్టంతా తవ్వుకొని అమ్ముకున్నాడు. ఎంతకు అమ్ముకున్నాడో ఏమో కానీ ఎవరో ఈ మధ్యకాలంలో ఒక కన్నికి కట్టేసుకొని తర్వాత వచ్చి రాయి అట్ట తిరిగింది ఇట తిరిగిందని కబుర్లు చెప్పిన మన వెల్లంపల్లి శ్రీనివాసు, ఇప్పుడు జైల్లో ఉన్న నందిగం సురేష్ కొన్ని 100 కోట్లకి ఆ కట్టలు తవ్వుకొని అవి బలహీనపడి గండ్లు పడి ఊరి మీద, విజయవాడ ఊరి మీద పడిందిరా. తెలుసుకోరా దరిద్రుడా. ఆ పడిన గంటలు పొడ్చడానికి నిమ్మల రామానాయుడు గారు దాదాపు 4 రోజులు నిద్రాహారాలు మాని అదే వరదలో ఆయన నిద్రాహారాలు మాని గట్ల మీద కూర్చొని గట్ల మీద తిని, పండగ రోజు కూడా ఇంటికి వెళ్లకుండా గట్ల మీద తిని అక్కడే కూర్చొని పనులు చేపించి బుడమేర గండ్లు పూడ్చారా ముండమోపి. ఇవి తెలుసుకో. నీటిపారుదల శాఖ మంత్రి అంటే కనుక నాకు ఒక ముడ్డి కింద బోట్ ఎత్తారు, నదిలో తిరుగుదాం అనుకోవటం కాదు. ఏ కాలం ఎటు వెళ్తుంది, దేని క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉంది ఇది తెలుసుకోవటం. నువ్వు తెలుసుకుంది ఏందో తెలుసా? గంటకి ఎన్ని నిమిషాలు ఉంటాయి, నిమిషానికి ఎన్ని సెకండ్లు ఉంటాయి, ఏ సెకండ్లో ఏం చేయొచ్చు, మసాజ్ ఒకటైనా చేయించుకోవచ్చు, ఇది ఒక్కటే చేయించుకోవచ్చా, ఇంకేమన్నా చేయించుకోవచ్చా, ఇది నువ్వు తెలుసుకుంది. ఇంతకు మించి నీకేం తెలీదు. బుడమేరు గురించి చర్చకు నువ్వు వచ్చేటట్టయితే కనుక ఖబర్దార్ చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నీకు. నువ్వు వస్తావా, నీ మంది మాగదంలో పంపిస్తావా, లేదంటే కనుక నీకు బాజా భజంత్రీలు ఉదే మీ పేటిఎం బ్యాచ్ని పంపిస్తావా? నేను సిద్ధం. బుడమేరు గురించి నువ్వు ఎన్ని జీవోలు క్యాన్సిల్ చేయించావు, ఎన్ని వర్క్ ఆర్డర్లు క్యాన్సిల్ చేయించావు. ఇప్పుడు వెళ్ళి నువ్వు నిమ్మల రామానాయుడు కాళ్ళు కడిగి, దేవినేని ఉమా గారి కాళ్ళు కడిగి, ఆ ఇద్దరి కాళ్ళ కడిగిన నీళ్లు నెత్తిన చల్లుకోరా. అప్పుడైనా బుద్ధి జ్ఞానం వస్తుందేమో నీకు. ఇంకొకసారి ఇలా అడ్డమైన కోతల కూస్తూ ప్రెస్ మీట్ పెట్టావంటే కనుక పండబెట్టి విజయవాడ ప్రజలు పందిని కోసినట్టుకు వస్తారు. నిన్ను మాత్రం చెబుతున్నా, ఖబర్దార్, జాగ్రత్త.